మిథున రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ గమనాల పరిస్థితి ఏం సూచిస్తుంది, ఈ సంవత్సరం మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదో కూడా మనకు అన్ని విషయాలు తెలియజేసుకునే మానవ ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవడం జరుగుతుంది. వీరు ఈ అత్యధికంగా ఆదాయం కలిసి వచ్చే రాశులలో మిథున రాశి 1 అని చెప్పి కూడా గమనించాలి. వీరి ఆదాయం 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి. 12 రూపాయలు మిగులుతున్నాయి కనుక స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, సువర్ణపు బంగారు వస్తువులు, షేర్లు, పెట్టుబడులు, నూతనమైన కార్యక్రమాలు, విలాసవంతమైన ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేస్తూ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా కాపాడుకునే వారు మిథున రాశి వారని చెప్పి కూడా గమనించాలి. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3.